అక్కడ సంవత్సరాలు కూడా గంటలాగా అనిపిస్తుంది. దీని వెనక రహస్యం ఏంటి? ఆ ప్రాంతంలో ఉన్నవారికి జుట్టు, చేతి గోర్లు, కాలి గోర్లు చాలా వేగంగా పెరుగుతాయి. శివతాండవానికి కారణం కోపమే కాదు, ఇది కూడా మహాశివరాత్రి రోజు ఉపవాసం చేస్తాం. దీని వెనక ఇంత గొప్ప లాభం ఉందని. నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ శ్యామ్. సో ఈరోజు కూడా ఒక మంచి వీడియోతోటి మీ ముందుకు వచ్చాను. వెరీ ఇన్ఫర్మేటికల్ వీడియో అనమాట. సో ఈ వీడియోలో మనం తెలుసుకోబోయేది మహాశివరాత్రి యొక్క ప్రత్యేకత గురించి, శివుడి యొక్క శివతాండవం వెనక ఉన్న రహస్యం ఏమిటి, అండ్ రుద్రాక్షలు ఎన్ని రకాలు, వాటి యొక్క ఉపయోగాలు ఏంటి, ఎవరి సలహా మేరకు రుద్రాక్షను మనం ధరించాలి అన్నది, తర్వాత కైలాసం గురించి ఒక ముఖ్యమైన విషయం గురించి మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. సో లాస్ట్ టైం లాగే ఇవాళ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను, ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. మీరు ఎంతగా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు అంత బూస్టింగ్గా ఉంటుంది. ఇంకా ఎక్కువ మంచి ఇలాంటి వీడియోస్ చేస్తాను, ఆధ్యాత్మికమైనవి. సో ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్తాం. నన్ను ఆదరిస్తున్న వారందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. కైలాసం సహజ పిరమిడ్లా ఉంటుంది. అనేక భూగర్భ శాస్త్రజ్ఞులు, అన్వేషకులు గమనించిన విషయం ఏమిటంటే, కైలాస పర్వతం సాధారణ హిమాలయ శిఖరాల్లా కాకుండా దాదాపు సంపూర్ణ పిరమిడ్ ఆకారంలో ఉంది. 4 వైపులా 4 దిక్కులకు ఎదురుగా సమానంగా ఉంది. ప్రకృతిలో ఇది చాలా అరుదైన విషయం. పూర్వకాల గ్రంథాలు దీన్ని మేరు పర్వతం అని పిలుస్తారు. పర్వతాన్ని ఇంతవరకు ఎవరూ అధిరోహించలేదు. తాత్వికంగా ఎక్కగలరు, కానీ ఎవరూ ఎక్కలేదు. ప్రయత్నించిన పర్వతారోహకులు మాయమయ్యారు, తిరిగి వచ్చేశారు, లేదా వింత అనుభవాలు చెప్పారు. వయస్సు పెరగడం, కాలం వక్రీకరించడం, దివ్య దర్శనాలు వంటివి హిందూ బౌద్ధ సాంప్రదాయాలు చెబుతున్నాయి. కైలాసం మానవులకు కాదు, అది ఒక దైవాలయం. కైలాసం బ్రహ్మాండ శక్తి కేంద్రం. పురాణాలు కైలాసాన్ని ఆధ్యాత్మిక శక్తి కేంద్రంగా వర్ణిస్తాయి. భూమిని ఉన్నత లోకాలతో కలిపే దివ్యశక్తి స్తంభంలా పురాతన యోగులు చెప్తారు. కైలాసం నీడలో ధ్యానంలో చేస్తే ఆత్మజ్ఞానం వేగంగా కలుగుతుంది. గత భవిష్యత్తు కర్మలు దర్శనమిస్తాయి. ఇక్కడ కాలం వింతగా ప్రవర్తిస్తుంది. కైలాసం దగ్గర కాలం వేరుగా కలుగుతుందని యాత్రికులు చెబుతారు. జుట్టు, గోర్లు వేగంగా పెరుగుతాయి, అంటే ఏళ్ల తరబడి గడిచినట్లుగా అనిపిస్తుంది. కొంతమంది కైలాస ప్రదక్షిణం పరిప్రజట చేసిన వారు గంటల్లోనే ముగించామని అనిపించింది, కానీ తర్వాత రోజులు గడిచాయని గ్రహించారు. సిద్ధుల గుప్తలోకం. కొన్ని తాంత్రిక గ్రంథాలు కైలాసం దగ్గర స్తంభాలు సిద్ధ లోకం అని మరొక మానసిక లోకం ఉందని చెబుతాయి. పరమ పావిత్ర్యంతో, లోతైన ధ్యానంతో ఉన్న మహానుభావులు మాత్రమే దానిలో ప్రవేశిస్తారని విశ్వాసం. ఇక్కడ అమరసిద్ధులు నివసిస్తూ శివసేవ చేస్తూ మానవాళికి కనిపించకుండా మార్గనిర్దేశం చేస్తారట. కైలాసం కేవలం ఒక పర్వతం కాదు, భూమిపై ఆధ్యాత్మిక ఆకర్షణ కేంద్రం. ఇక్కడ ప్రకృతి నియమాలే మారిపోతాయి, దైవశక్తి నేరుగా ప్రవహిస్తుంది. మహాశివరాత్రి శివుని రాత్రి, ఆధ్యాత్మిక శిఖర సమయం, విశ్వశక్తుల సమతుల్యం. మహాశివరాత్రి రాత్రి సమయంలో గ్రహ నక్షత్రాల స్థితి మానవ శరీరంలో సహజమైన శక్తి ప్రవాహం కలిగిస్తుంది. ఇది యోగ సాధన, ధ్యానం, మంత్రజపానికి అత్యంత అనుకూలమైన సమయం. ఈ రాత్రి మన లోపల శక్తి కుండలిని పైకి లేవడం సులభమవుతుంది. నిర్మల చైతన్యం. శివుడు కేవలం దేవుడే కాదు, ఆయన శూన్యత మరియు చైతన్యం కలయిక. మహాశివరాత్రి అంటే మనసు, శరీరం, ఇంద్రియాలను నియంత్రించి అతీత జ్ఞానం వైపు సాగడమే. ఈ రాత్రి ఆధ్యాత్మికంగా మనసు ప్రశాంతం చేసి జ్ఞానోదయం సాధ్యమవుతుందని. శివపార్వతి కలయిక. పురాణాల ప్రకారం ఈరోజే శివ పార్వతిల వివాహం జరిగింది. అంటే పురుష ప్రకృతి, శక్తి శివం కలయిక. దీని గుప్తార్థం ఏమిటంటే, మనలోని శక్తి ప్రవృత్తి మరియు శివం స్ఫూర్తి ఒక్కటవడం, అంటే పూర్తి సమన్వయం సాధించడం. అజ్ఞానాన్ని దహించే రాత్రి కూడా ఇదే. శివుడు తాండవం చేసిన రాత్రిగా కూడా మహాశివరాత్రి ప్రసిద్ధి. ఈ తాండవం అజ్ఞానాన్ని, అహంకారాన్ని, చెడు గుణాలను దహించే శక్తి కాబట్టి భక్తుల ఉపవాసం, జపం, ధ్యానం చేసి
పాపాలను నశింపజేసే ఆత్మశుద్ధి సాధిస్తారు. మన మనసు చీకటి నుండి వెలుగులోకి వచ్చేది కూడా ఈ రాత్రి. శివరాత్రి అంటే చీకటి రాత్రి, కానీ మహాశివరాత్రి అనేది ఆత్మిక వెలుగు వైపు ప్రయాణం. చీకటిని జయించి శివత్వం, శాంతి, జ్ఞానం, ఆనందం వైపు పయనించడం దీని అసలు అర్థం. మొత్తానికి సారాంశం ఏమిటంటే, మహాశివరాత్రి కేవలం పండుగ కాదు, అది మన ఆత్మ, మన శక్తి, మన చైతన్యాన్ని అంతిమ సత్యం శివం వైపు తీసుకెళ్లే ఆధ్యాత్మిక ద్వారం. రుద్రాక్ష రకాలు ముఖ్యమైనవి. రుద్రాక్ష గింజలోని గీతలు, విభాగాలు ఆధారంగా వాటి శక్తులు వేరుగా ఉంటాయి. ఇప్పుడు వాటి గురించి తెలుసుకుందాం. 1వ ముఖి, ప్రతినిధి పరమశివుడు, ఉపయోగం, లాభం, మోక్షం, ఆత్మజ్ఞానం. 2వ ముఖి, ప్రతినిధి అర్ధనారీశ్వర, ఉపయోగం, లాభం, కుటుంబ సమతుల్యం, దాంపత్య శ్రేయస్సు. 3వ ముఖి, ప్రతినిధి అగ్ని, ఉపయోగం, లాభం, పాప వియోచనం, ధైర్యం. 4వ ముఖి, ప్రతినిధి బ్రహ్మ, జ్ఞానశక్తి, చదువులో పురోగతి, ఉపయోగం, లాభం ఇవి ఉంటాయి. 5వ ముఖి, ప్రతినిధి కళాగ్ని రుద్ర, ఉపయోగం, లాభం, ఆత్మశాంతి, దీర్ఘాయువు, సాధారణంగా ఎక్కువగా ధరించేది ఇదే. 6వ ముఖి, ప్రతినిధి కార్తికేయ, ఉపయోగం, లాభం, మానసిక శక్తి, వృత్తి పురోగతి. 7వ ముఖి, ప్రతినిధి లక్ష్మి, ఉపయోగం, ధనప్రాప్తి, వ్యాపార శ్రేయస్సు. 8వ ముఖి, ప్రతినిధి గణేశుడు, లాభం, అడ్డంకుల తొలగింపు. 9వ ముఖి, ప్రతినిధి దుర్గాదేవి, లాభం, శత్రు విజయం, ధైర్యం. 10వ ముఖి, ప్రతినిధి విష్ణువు, లాభం, నెగిటివ్ శక్తుల నుండి రక్షణ. 11వ ముఖి, ప్రతినిధి హనుమంతుడు, ఏకాదశ రుద్ర, లాభం, శక్తి, భక్తి, భయరహితం. 12వ ముఖి, ప్రతినిధి సూర్యుడు, లాభం, కాంతి, శక్తి, ఆరోగ్యం. 13వ ముఖి, ప్రతినిధి కామదేవుడు, ఉపయోగం, ఆకర్షణ, దాంపత్యానందం. 14వ ముఖి, ప్రతినిధి హనుమంతుడు, శివుడు, లాభం, బుద్ధి, ఆధ్యాత్మిక శక్తి, భవిష్యత్తు, స్ఫూర్తి. రుద్రాక్షని ఎంపిక చేసుకున్నప్పుడు చాలా జాగ్రత్త వహించాలి. సరైన రుద్రాక్షను సరైన పద్ధతిలో గురువు లేదా పరిజ్ఞానితో సంప్రదించి ధరించాలి. రుద్రాక్ష అనేది శివుని ఆశీర్వాదంతో భూమిపై లభించిన ఆధ్యాత్మిక శక్తి విత్తనం. ఇది ధరించే వారి జీవితంలో శాంతి, ఆరోగ్యం, ఆధ్యాత్మికతను తీసుకువస్తుంది. సో అది ఫ్రెండ్స్, ఇవాటి వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటాను. ఈ ఆధ్యాత్మికమైనటువంటి వీడియో, ఇలాంటి ఎన్నో మిస్టరీస్, దైవానికి సంబంధించినవి మన ఛానల్లో రాబోతున్నాయి. సో ప్లీజ్ కన్సిడరేట్ టు సబ్స్క్రైబ్ అండ్ లైక్, షేర్ మై యూట్యూబ్ ఛానల్.